వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అసెంబ్లీ ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన శాంతమూర్తిగా మాట్లాడిపోయారు. శాంతి ప్రవచనాలు వల్లెవేస్తున్నారు, శాంతియుతంగా మాట్లాడుతున్నారు. ఎవరిపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టొద్దని ఆయన తన సొంత పార్టీ బలగాలకే శుతిమెత్తగా వార్నింగ్ ఇస్తున్నారు. అలాంటి శాంతమూర్తి ఒక్కసారిగా ఉగ్ర నరసింహ అవతారం ఎత్తారు. ఎస్, పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సడన్గా మారిపోయారు. తన శాంతమూర్తి స్వభావాన్ని, ఆ రూపాన్ని పక్కన పడేసి ఇప్పుడు ఉగ్ర రూపం చూపిస్తున్నారు. ఎస్, ఇప్పుడు ఆయన గర్జిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చూసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే రూపంలో కనిపిస్తున్నారు. ఆయనలో మరో అపరిచిత వ్యక్తి కనిపిస్తున్నారు. ఆయన గతంలో లాగా, అంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎలా మాట్లాడారు, ఇప్పుడు అలా మాట్లాడలేదు. తాట తీస్తాం, రోడ్డు మీదకు లాగుతామంటూ ఆయన హెచ్చరికలు చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చేశారు. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Don't you ever say that. Don't. తిరుమల లడ్డు విషయంలో దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ తనపై వస్తున్న విమర్శలపై చాలా తీవ్రంగా స్పందించారు. ధర్మం గురించి మాట్లాడుతుంటే నాపై విమర్శలు చేస్తారా? ధర్మం గురించి, ధర్మ రక్షణ గురించి పాటుపడాల్సిన అవసరం లేదా? అసలు మీరు హిందువులేనా? హిందువులై ఉండి హిందూ మతాన్ని ధ్వంసం చేస్తున్నారు. అలా ఎలా మాట్లాడతారు? తాట తీస్తాం, రోడ్డు మీదకి లాగుతాం. ఇది పవన్ కళ్యాణ్ తాజా స్టేట్మెంట్. కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాం. మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు, విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం, వాకిళ్ళు కట్టుకుంటాం, ఏం మాటలవి? ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా? మస్జిద్లో ఇలాంటి అపవిత్రం, ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతాం. ఎందుకంటే మీరు మాట్లాడరు, ఓట్లు కదా అక్కడ. కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికీ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మా వేదన ఉండదా? మౌనంగా ఉన్నామంటే బాధ లేదనా? కోపం రాదనా? ఒకవైపు వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ పనిలో పనిగా సినీ ఇండస్ట్రీని కూడా హెచ్చరించారు. మరి ముఖ్యంగా ప్రకాష్ రాజ్, కార్తీక్ ఇలాంటి నటులను ఆయన ఏకిపారేశారు. ధర్మం గురించి మీకేం తెలుసు? తెలిస్తే మాట్లాడండి, లేకపోతే నోరు మూసుకోండి. అనవసరంగా మాట్లాడొద్దు. అసలు సహించే పరిస్థితి లేదు. ఇంకెంతకాలం ఇలా మీరు ఏది మాట్లాడినా ఎందుకు సహిస్తామంటూ పవన్ కళ్యాణ్ చెలరేగిపోయారు. ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఎయిదర్ మౌనం మంచిది, మౌనం దాటి పొగరుగా మాట్లాడటం. నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించిన, నన్ను రోడ్డు మీదకి లాగిన, నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మీరు హిందువులే. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తమాషాలుగా ఉందా మీకు? మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ 2 వే, నాట్ 1 వే. హిందువులంటే అంత చులకనా? హిందువులు అసలు మాట్లాడలేరనా? హిందువులు శాంతియుతంగా ఉంటారనా? హిందూ మతంలోనే ఉండి హిందూ మతం పాటిస్తూనే హిందువుల గురించి ఘోరంగా నీచంగా మాట్లాడుతున్న వారిని ఇప్పుడు
ఎంత మాత్రం సహించేది లేదు. మతం గురించి మాట్లాడతా, ధర్మం గురించి పోరాడతా, వేరే మతాలను ఏమైనా కించపరచు మాట్లాడానా అన్ని మతాలను ఆదరిస్తున్నాను. నా సొంత మతాన్ని మాత్రం అంతే గౌరవిస్తాను. మతం గురించి, ధర్మం గురించి ఎవరు మాట్లాడినా తగ్గేదే లేదు అంటూ పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారు.